హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మెసేజ్లకు రాకడంటే ఏంటి, రాకడ వచ్చినప్పుడు భూమి మీద జరిగేటువంటి సన్నివేశం ఏ విధంగా ఉంటుంది, లేదా రాకడ అతి సమీపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా 3-4 ఆధారాలు చూపిస్తూ రాకడ గురించినటువంటి విషయాల్ని పరిశీలన చేశాను. ఈ రోజుతో రాకడ గురించినటువంటి సందర్భం పూర్తయిపోయింది. రాకడ తర్వాత జరిగేటువంటి సందర్భం నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. ఈ రోజుతో ఇంకా రాకడ ప్రస్తావన బహుశా మళ్ళీ రాకపోవచ్చని అంటాను. ఫస్ట్ రాకడ ఇదొక కేటగిరీ, ఇదొక డివిజన్ అన్నమాట. దాని తర్వాత వేరేది భాగాలుగా ఉన్నాయి కనుక రాకడ గురించినటువంటి ఆ అంశాలు, ఆ ప్రసంగాలు ఈ రోజుతో ఇంక ముగించబడతాయి కనుక రాకడ ఏంటో తెలుసుకున్నాం. రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. రాకడకి మనం సమీపంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైనటువంటి మహాకృప అనుగ్రహించాడు. ఈరోజు వచ్చే మెసేజ్లో కూడా ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున రాకడ గురించినటువంటి మరొక సరికొత్త విషయాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. అయితే ఈరోజు ఎందుకింత ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రత్యేకమైనటువంటి ప్రసంగం అని నేను అంటా ఉన్నానంటే, లోకంలో ఎప్పటికీ కూడా దీని మీద సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి జవాబు ఇచ్చినటువంటి వ్యక్తులు అంతంత మాత్రమే కనబడుతున్నారు. సుమారుగా 2000 సంవత్సరాల నుంచి నేను ఈరోజు చెప్పబోయేటువంటి విషయం గురించి డిబేట్లు జరిగాయి, తర్కాలు జరిగినాయి. ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు కాదంటారు. ఇద్దరు కూడా తప్పు అనే వాళ్ళు ఒకళ్ళు, మేమే కరెక్ట్ అనే వాళ్ళు ఒకళ్ళు అన్నమాట. 3 శాఖలు ఉన్నాయి, 4 శాఖలు కూడా ఉన్నాయి. ప్రాముఖ్యంగా 3 శాఖలు ఉన్నాయి. ఈ 3 శాఖల వారు కూడా ఈ రోజు నేను చెప్పబోయేటువంటి అంశం మీద డిబేట్లు చేశారు. కానీ ఏ ఒక్క డిబేట్ కూడా ఇదే ఖచ్చితమైనది అని అనిపించడానికి సరైన ఆధారాలు ఏమీ చూపించకుండానే డిబేట్లు అనేటువంటివి ముగించబడ్డాయి. ఏంటి ఆ విషయం అంటే, అసలు సంఘం అనేటువంటిది 7 సంవత్సరాల శ్రమకాలంలో ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక విషయం మీద చాలా డిబేట్లు జరిగినాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, శ్రమకాలంలో సంఘం ఎత్తబడుతుంది అనే వాళ్ళు ఒకరు, శ్రమకాలానికి ముందు సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాళ్ళు ఒకరు. 3వ శాఖ ఏంటంటే, శ్రమకాలం అంతటా కూడా మనం అనుభవించాలి. 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా క్రైస్తవులు ఉంటారు. ఈ శ్రమలు అనుభవించిన తర్వాతే దేవుని యొక్క రాకడ, సంఘం ఎత్తబడుట అనేటువంటిది జరుగుతుందని 3వ రకమైనటువంటి సిద్ధాంతం, 3వ రకమైనటువంటి శాఖ వారు బోధిస్తూ ఉంటారు. అసలు సంఘం శ్రమల్లో ఉంటుందా ఉండదా, సంఘం అనేటువంటిది శ్రమలకు మధ్యకాలంలో ఎత్తబడుతుందా లేదా, అసలు సంఘం అనేటువంటిది 7 సంవత్సరాల శ్రమకాలాన్ని కూడా అనుభవించిన తర్వాత మాత్రమే దేవుడు వారికి అవకాశం ఇస్తారా అనేటువంటి 3 ప్రశ్నలకి 2000 సంవత్సరాల నుంచి డిబేట్ చేస్తున్నటువంటి ఈ ప్రశ్న మీద జవాబుని ఇవ్వగలను దేవుని కృపను బట్టి అనేటువంటి నమ్మకంతో ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సాతానుగాడు క్రైస్తవ్యంలో పెట్టిన పెద్ద గలిబిలికి గల కారణం ఏంటంటే, క్రైస్తవ్యంలో డినామినేషన్స్ పెట్టాడు, శాఖలు పెట్టారు. క్రైస్తవ్యం అందరూ క్రైస్తవులే, కానీ అందులో గ్రూపులు ఉంటాయి. లూథరన్స్ అని, బాప్టిస్టులని, పెంతుకోస్తులని, మెథడిస్టులని, క్యాథలిక్స్ అని, ఇలా రకరకాలైనటువంటి డివిజన్స్ పెట్టేశాడు. ఒకరి బోధ ఒకలాగా ఉంటుంది, మరొకరి బోధ మరొక రకంగా కనబడుతూ ఉంటుంది. ఒకళ్ళేమో ఆభరణాలు వేసుకోవచ్చు అనేటువంటి బోధన ప్రకటిస్తూ ఉంటారు, ఒకళ్ళేమో ఆభరణాలు వేసుకోకూడదని బోధిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో రంగు బట్టలు వేసుకోవడం తప్పు కాదని కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది తెల్లటి వస్త్రములు మాత్రమే ధరించుకోవాలనేటువంటి బోధలు జరిగించేవారు. క్రైస్తవ్యం ఒకడే, క్రీస్తు ఒకడే, కానీ ఆయన నుంచి వచ్చినటువంటి జనాంగం ముక్కలు చేసేసింది, భాగాలుగా డినామినేషన్స్ అనేటువంటి పేరుతో ముక్కలు చేసేసింది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఏ డినామినేషన్కి సంబంధించిన వారండి అని చెప్పి. మాకు ఏ డినామినేషన్ లేవు, ఒకటే డినామినేషన్,
క్రీస్తు సంఘం అంతే, వధువు సంఘం అంతే. డినామినేషన్లో లూథరన్స్ అని, బాప్టిస్టులని, పెంతెకోస్తులని ఏమీ లేవు. క్రీస్తు సంఘ బిడ్డలం, దేవుని యొక్క వధువు సంఘానికి సంబంధించిన వారమే తప్ప ఇంకో డినామినేషన్ అనేది లేదు. కాబట్టి డినామినేషన్లు బట్టి కూడా వాక్యాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విశ్వాసులే మధ్యలో నలిగిపోతున్నారు అంటాను. మా అమ్మగారు అన్నారు ఈ మాట, నేను కూడా అంటున్నాను. ఒక సేవకుడేమో ఇలా మాట్లాడతాడు, ఇలా బోధిస్తాడు, ఒక సేవకుడేమో అలా బోధిస్తాడురా. ఇప్పుడు ఏ సేవకుడి మాటను పట్టుకొని మేము ముందుకు వెళ్ళాలి? ఎవరి మాటను మేము నమ్మాలి? బుర్ర పిచ్చకపోతుంటుంది కొన్నిసార్లు విశ్వాసులకి. ఎవరిని వెంబడించాలో అనేటువంటి మాట కూడా మా అమ్మగారు అనడం అనేటువంటిది కూడా జరిగింది. కానీ దాన్ని బట్టి నాకు అనిపించింది సాతాను పెట్టినటువంటి కుయుక్తి. అందుకే అపోస్తులు కూడా అంటారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. అంటే ఐక్యత కలిగి సంఘం అంతా కూడా ఒకే బాట, ఒకే మాట, ఒకే నావ మీద వెళ్ళాలన్నది దేవుడి ఉద్దేశం. పెద్ద సాతాను ముక్కలు ముక్కలు చేసేసి వాడి యొక్క పన్నాగాలన్నీ కూడా క్రైస్తువుల మీద రుద్దే ప్రయత్నం అయితే చేశారు. ఈ డినామినేషన్ల వాళ్ళే అంటూ ఉంటారు, సంఘం ముందు ఎత్తబడుతుందని, మధ్య ఎత్తబడుతుందని, తర్వాత ఎత్తబడుతుందని. ఈ విధంగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో ఈ డిబేట్లు జరిగినటువంటి వాటిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, 3 నమ్మకాలు ఉన్నాయి సంఘం ఎత్తబడేటువంటి దాని గురించి. 3 నమ్మకాలు, 3 విశ్వాసాలు, 3 విధాలుగా వాదించేటువంటి వాదనలు. ఏంటంటే, ఈ సంఘం ఎత్తబడేటువంటిది అనేటువంటి దానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అనేటువంటి అంటా ఉంటారు. ప్రీ అంటే శ్రమలకు ముందు ఎత్తబడతారని అర్థం. మిడ్ ట్రిబులేషన్ అంటే 7 సంవత్సరాల శ్రమలకి మధ్యన సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి విశ్వాసం మరొకరు మాట్లాడేది. పోస్ట్ ట్రిబులేషన్ అంటే 7 సంవత్సరాలు కూడా పూర్తి అయిన తర్వాతే మీరు ఎత్తబడతారు. ఈ 3 రకాలైన వాదనలు ఉన్నాయి. ప్రీ ట్రిబులేషను, మిడ్ ట్రిబులేషను, పోస్ట్ ట్రిబులేషన్, 3 వాదనలు ఉన్నాయి. ఆ 3 వాదనలతో కూడిన వారందరూ కూడా వాక్యాన్ని పట్టుకొనే, వాక్యంలో ఉన్న విషయాలను పట్టుకొనే వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు నిలబడడానికి ఇష్టపడతా ఉంటారు. వాక్యానికి వ్యతిరేకంగా వాక్యంలో లేనిదాన్ని పట్టుకుని మేం చెప్పిందే కరెక్ట్ అనేం అనట్లేదు. వాక్యంలో ఉన్నటువంటి విషయాలనే పట్టుకుని మేం చెప్పిందే కరెక్టో, కావాలంటే ఇదిగో ఆధారాలను చెప్పి వాక్యాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. మొదటగా ప్రీ ట్రిబులేషన్ నమ్మేటువంటి వాళ్ళ గురించి ఆఖరిగా చెప్తాను. పోస్ట్ ట్రిబులేషన్ నమ్మేటువంటి వాళ్ళ గురించి మొదటగా చెప్తాను. అంటే దాని అర్థం ఏంటంటే 7 సంవత్సరాల శ్రమకాలం అనుభవించిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని వాదించేవాళ్ళు. వారిని పోస్ట్ ట్రిబులేషన్ని వెంబడించేటువంటి వాళ్ళు అంటారు. వాళ్ళు వాక్యంలో ఉన్నటువంటి ఏ వచనాన్ని ఆధారం చేసుకుని సంఘం అంతా కూడా 7 సంవత్సరాల శ్రమకాలను అనుభవిస్తుంది అని అంటూ ఉంటారంటే చాలా వచనాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన 2 వచనాలు మాత్రం తీసుకుంటాను. వాక్యం అయితే చెప్పేస్తాను, ఈ విషయం మీద బోధ అయితే చేస్తాను, ఏది కరెక్టో మీకే అప్పచెప్తాను. కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇందులో ఏది నిజమై ఉంటుందో మీకే అర్థం అవ్వాలి, మీకే అది గోచరంగా అయ్యేట్టుగా దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. మొట్టమొదటిగా వాదించేటువంటి నమ్మకం ఏంటంటే 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాతే సంఘం ఎత్తబడుతుంది. దీనికి గల ఆధారాలు ఏంటి అని అడిగితే వాళ్ళు చూపించేటువంటి 2 వచనాలు, ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఏంటో మనం పరిశీలించి, తర్వాత వాదన కూడా పరిశీలించి, నేను నమ్మేటువంటి గట్టి విశ్వాసం కలిగినటువంటి నా యొక్క ఆధారాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను పట్టుకుని చాలా మంది అంటూ ఉంటారు పోస్ట్ ట్రిబులేషన్ నమ్ముతూ ఉంటారు. అంటే క్రైస్తవ సంఘం అంతా కూడా 7 సంవత్సరాల శ్రమకాలం అనుభవించిన తర్వాతే సంఘం ఎత్తబడుతుంది అని నమ్ముతూ ఉంటారన్నమాట. వాళ్ళ ఆధారంగా చూపించేటువంటి వచనాల్లో ఒక వచనాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం అయితే చేస్తాం. 7వ ప్రకటన గ్రంథము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి.
ఇది వాళ్ళ ఆధారం. వీళ్ళు చూపించేటువంటి ఆధారం ఏంటంటే ఈ రెఫరెన్సే. సంఘం ఖచ్చితంగా 7 సంవత్సరాల శ్రమకాలంలో ఉంటుంది అని నమ్మడానికి వాళ్ళు ఎత్తు చూపే రెఫరెన్స్ అన్నమాట. పోస్ట్ ట్రిబులేషన్ నమ్మేటువంటి వాళ్ళు. 7వ ప్రకటన 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని ఏం చేసుకున్నారో తెలుపు చేసుకున్నారు. వీరు ఏ శ్రమల నుంచి వచ్చారంట అంటే వాక్యం చల్లి తెలియపరుస్తుంది, మనుషులు మహాశ్రమల తర్వాత కూడా రక్షించబడతారండి. కాబట్టి వాళ్ళు చూపించేటువంటి వాక్యాన్ని కూడా మనం కొట్టేయడానికి వీళ్ళు. పైగా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి లేఖనం అది. ఎలా ఉంది ఆధారం? ఖచ్చితంగా 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాతే సంఘం ఎత్తబడుతుంది అని అనడానికి బలమైన ఆధారం ఏదన్నా ఉందంటే ఈ వచనమే. అవునా కదా? కాదంటారా? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమలు అనగా భూపునాదులు వేయబడినటువంటి దినం మొదలు అట్టి శ్రమ రాలేదు అంటాడు యేసయ్య. అలాంటి శ్రమలు 7 సంవత్సరాల శ్రమకాలం అన్నమాట. ఆ శ్రమల్లో నుండి వచ్చినవారు అంటే శ్రమలు అయిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వచ్చినవారు. వారు గొర్రె పిల్ల రక్తముతో వాళ్ళ వస్త్రములు ఏం చేసుకున్నారంట చెప్పాలి, తెలుపు చేసుకున్నారు. కాబట్టి సంఘం అంతా కూడా మహాశ్రమలను అనుభవించాలి. అనుభవించిన తర్వాత మాత్రమే దేవుడి రాజ్యానికి వస్తారు అని వాదించేటువంటి వాళ్ళు చూపించేటువంటి వచనం ఏదన్నా ఉందంటే ఈ వచనమే. కాబట్టి అలా వాదనలో నీతి ఉందంటారా? ఖచ్చితంగా న్యాయం ఉంది. ఎందుకంటే వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నారు. ఓ మాట చెప్తున్నాను చూడండి, నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట. బైబిల్ని అక్షరానుసారంగా చదివినంత కాలం కూడా మన ఆత్మలకు అర్థం కాదు, శరీరానికి అర్థమవుతుంది. శరీరానికి అర్థమవుతుంది. ఆత్మానుసారంగా చదివితేనే ఆత్మకు అర్థమవుతుంది. అందరూ ఇంచుమించుగా అందరూ కూడా అక్షరానుసారంగానే చదువుతారు. ఒక్కరు మాత్రమే ఆత్మానుసారంగా చదివేటువంటి టాలెంట్ దేవుడు ఇస్తాడు. జ్ఞానవాక్యం అనేటువంటి వరం అది. ఆ వరం పొందుకున్న వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్తాడు అన్నమాట. అక్షరానుసారంగా ఇంచుమించుగా అందరూ చదువుతారు. అందుకే బైబిల్ అర్థమవుతుంది. ఒక చోట ఏమో వ్యభిచారం చేయడం తప్పు అని ఉంటుంది, ఒక చోట ఏమో వ్యభిచరించినటువంటి స్త్రీని క్షమించమని ఉంటుంది, ఒక చోట ఏమో చంపేయమంటాడు. అవునా కదా? కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు క్రైస్తవులు చాలామంది. ఒక చోట ఏమో ఆ దేవునికి ఇవ్వండి అంటాడు, ఒక చోట ఏమో లేవీలకి మాత్రమే దశమ భాగం అనేటువంటి మాట రాయబడింది. ఇలాగ చాలా వచనాలు మనకు అర్థం కావట్లేదు. లేదంటే బైబిల్ కూడా చదువుతున్నప్పుడు చాలాసార్లు ఇక్కడ కరెక్ట్ అంటారు, అక్కడ రాంగ్ అంటారు, అక్కడ ఊ అంటారు, అక్కడ వద్దు అంటారు. ఈ విధంగా చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. దానికి కారణం బైబిల్ అనడానికి వీల్లేదు. దానికి కారణం మనం ఎదగలేకపోవడం. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుడి మూలంగా జ్ఞానాన్ని పొందుకుని ఆ విషయాలన్నీ కూడా విశదీకపరిచి విశ్లేషించి మీ అందరికీ కూడా తెలియపరచడానికి ఒక సేవకుడు. కాబట్టి ఎక్కువగా ఇందులో టెన్షన్ పడడానికి లేదు. మీకు బోధించడానికి ఒక సబ్జెక్ట్కి టీచర్ ఒకలే ఉంటారు, 10 మంది ఏమంటారు. మ్యాథమెటిక్స్కి టీచర్ ఒకడే, సోషల్ స్టడీస్కి టీచర్ ఒకడే. మీరంతటి మీరు చదివేస్తే వచ్చేస్తుందో సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ని? అవే అర్థం కాకపోతే బైబిల్ ఎక్కడ అర్థమవుద్ది? కాబట్టి ఇక్కడ టీచర్స్ను, ఉపాధ్యాయుల్ని దేవుడు నియమిస్తా ఉంటాడు, కాపర్లని. ఆల్రెడీ ఆత్మవరాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సేవకుడు అనేటువంటి వాడు ఒక టీచర్ అన్నమాట, ఒక బోధకుడు అన్నమాట. ఆయనకి తెలియపరిచి ఆయన ద్వారాగా క్లాసుకి తెలియపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి శ్రమలు అనుభవించిన తర్వాత మాత్రమే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాదనలకి మంచి పట్టించేటువంటి వాక్య లేఖనం ఏదన్నా ఉందంటే ప్రకటన 7:14 ఒకే ఒక మాట, వీరందరూ కూడా మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో కడగబడి వారి వస్త్రములను ఎలా చేసుకున్నారో తెలుపు చేసుకున్నారని మాట. ఇది ఒక వచనం. కాబట్టి మనకు కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి, ఈ వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది అనేటువంటి నమ్మకం కూడా మనకు కలుగుతుంది. ఇంకొక వచనాన్ని కూడా చూపిస్తాను. ఈ వచనాన్ని కూడా వాళ్ళు ఆధారం చేసుకుని సంఘం శ్రమకాలంలో ఉంటుంది, శ్రమలు అనుభవించిన తర్వాత మాత్రమే
ఆ సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాదన జరిగించడానికి 2వ వచనాన్ని చూపిస్తూ ఉంటారు పోస్ట్ ట్రిబులేషన్ నమ్మేటువంటి వాళ్ళు. అది ఎక్కడ ఉందనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇది 2వ లేఖనాన్ని ఆధారంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. శ్రమకాలంలో సంఘం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక వాక్యాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ వచనాలు తీస్తాను ఈసారి నేను, ఎందుకంటే ఆధారాలు చూపించాలి. మీ ఒక్కరిదే కాదు కదా, కొన్ని వేల మంది ఫాలో అవుతున్నారు మెసేజ్లు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా అనేక మందికి తెలియపరిచి రుజువుపరచాలంటే ఇవన్నీ అవసరం కనుక కొన్ని వచనాలు ఎక్కువే చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. ఇది ఒక ఆధారం అన్నమాట. చాలా ఆధారాలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు చూపించేటువంటి వాటిలో ఇది ఒక ఆధారం, ఒక చిన్న ఆధారం. అప్పుడు మనుష్య కుమారుని సూచన 29 నుంచి అవుతుంది, బాగా అర్థమవుతుంది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఏ దినముల శ్రమ? 7 సంవత్సరాల శ్రమకాలం ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చి చుట్టూ చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన్ని ఏర్పరచుకున్న వారిని ఏం చేస్తాడనుంది. ఇది కూడా ఎప్పుడు? శ్రమల తర్వాతే. అలా వాదించడంలో తప్పేముందండి? వాక్యాన్ని చూపించే వాదిస్తున్నారు. అలా వాదించేవాళ్ళు 2000 సంవత్సరాల నుంచి జరుగుతుంది డిబేట్. ఎప్పటికీ దీనికి సరైన పరిష్కారం లేకపోయింది. కానీ నేను ఇస్తాను దాని పరిష్కారం. 2 వచనాలు చూపుతాను. 2000 సంవత్సరాల నుంచి ఉన్న డిబేట్ అంతటికే కూడా పులి స్టాప్ వచ్చేస్తుంది ఆ వచనాలతో. చాలా క్లియర్గా ఆయన దూతను పంపుతాడంట. ఆ దూతలో భూమి యొక్క నలుదిశల నుండి కూడా ప్రజల్ని ఏం చేస్తారంట? పోగు చేసుకుంటారంట. శ్రమల తర్వాత, ఇదొక వచనం. మహాశ్రమల తర్వాత అని ఉంది. అదిగో, ఆ దినములు శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, తర్వాత మనుష్య కుమారుని యొక్క రాకడ వచ్చును అని ఈ వచనాన్ని పట్టుకుని ఆధారంగా శ్రమలు ఉంటాయి, శ్రమలు అనుభవించాలి క్రైస్తవ్యం అని బోధించేవాళ్ళు. చాలా పెద్ద పెద్ద సేవకులు, పేర్లు కూడా చెప్పను నేను, బాగోదు. ఎందుకంటే వాళ్ళని అవమానపరిచినట్టు, వాళ్ళని అగౌరవపరిచినట్టు ఉంటుంది. నేను వాళ్ళకంటా గొప్ప అని చెప్పుకున్నట్టు ఉంటుంది ఇండైరెక్ట్గా. కాబట్టి ఏ దైవజన్ని కూడా నేను తప్పుపడ్డానికి కానీ అగౌరవపరచడానికి కానీ నేను సరిపోనన్నమాట. కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పను. పెద్ద పాస్టర్లు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద పాస్టర్లు అన్నమాట. ఎంత ఇంటెలిజెంట్ ఫెలోస్ అంటే, ఎంత జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందుకున్నవారంటే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్. వాళ్ళు కూడా గట్టిగా వాదిస్తూ ఉంటారు శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడుతుందని చెప్పి. శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడుతుందని. ఎందుకంటే వాక్యం కూడా తెలియపరుస్తుంది, దూతలు నలుదిశల నుండి కూడా ప్రజలను ఏం చేస్తారు? పోగు చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటిది కూడా నమ్మశక్యంగానే చెప్పండి ఉన్నది. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనుష్య కుమారుని యొక్క రాక ప్రతి నేత్రము చూస్తుందని ఉంది. కానీ సంఘం ఎత్తబడేటువంటిది ఎవరో చూడరు ఉంది. రహస్య రాకడ, ఇది బహిరంగ రాకడ గురించినటువంటి సన్నివేశం. ఇది ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన పొడిచిన వారు సైతం రొమ్ము కొట్టుకుంటారు. కానీ సంఘం ఎత్తబడేటప్పుడు రొమ్ము కొట్టుకోవడాలు ఏముండవు. కన్నురెప్ప పాటులో ఏం జరుగుతుంది? ఎత్తబడిపోద్ది, మార్పు చెందుతారు. దానికి దీనికి సమానం ఏంటి? దానికి దీనికి అసలు పోలికేంటి? ఆర్భాటంతో రావడం ఎంత కూడా చూడదు సంఘం. బ్రతుకున్న సంఘం, చనిపోయిన వాళ్ళు చూడరు. విడవబడిన వారే ప్రతి నేత్రము చూస్తుంది. కానీ రహస్య రాకడ ప్రతి నేత్రం చూడదు. మనకి కూడా తెలియకుండా ట్రాన్స్ఫిగర్ అయిపోతాం. మరి దూత నలుదిశల నుండి కూడా ప్రజలను పోగు చేస్తుందని ఉంది. ప్రకటన 7:14లోనేమో వీరందరూ మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు ఉన్నది.
మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి, ఇది కూడా కరెక్టే కదా అని వాదించే వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఒకే ఒక మాటను గుర్తు చేస్తాను. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములో కొద్దివి చేయబడెను అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా చాలా మంది రక్షించబడతారు. మీరు నమ్మంటే నమ్మకపోండి. 7 సంవత్సరాలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అనేది నా విశ్వాసం. దాని ఆధారం చూపుతాను. 7 సంవత్సరాల శ్రమకాలంలో విడవబడిన వారందరూ నరకానికి వెళ్తారు, అబద్ధం. 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా అనేకులు రక్షించబడతారు. ఆ ఏర్పాటులో ఉన్న వారి నిమిత్తమే 7 సంవత్సరాలు చేశాడు, లేకపోతే 7,000 సంవత్సరాలు చేయాల ఆ శ్రమల్ని. ఎందుకంటే అన్ని అవకాశాలు దేవుడిచ్చిన మూర్ఖతరంగా మారిపోయింది కనుక క్రీస్తును పొడిచిన వారు, క్రీస్తును దూషించిన వారు, క్రైస్తువును హింసించిన వారు అందరికీ 7 సంవత్సరాల శ్రమకాలం సరిపోదు, కనీసం ఒక 70 సంవత్సరాలు పెట్టాలి. కానీ ఏర్పరచబడిన వారిని దేవుడు ఉంచుట ఆయనకి ఇష్టం లేదు కనుక 7 సంవత్సరాలు తక్కువ కాలమే ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. 6,000 సంవత్సరాల్లో ఇచ్చిన అవకాశంలో దేవుడు 7 సంవత్సరాలే శిక్ష అంటే అది న్యాయంగా ఉందా? వాస్తవానికి న్యాయంగా లేదు. కనీసం 6 సంవత్సరాలకు 60 సంవత్సరాలు ఇవ్వాలి, తక్కువలో తక్కువ. కానీ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కనుక, వీలైనంత మందిని రక్షించుకోవాలన్న ఉద్దేశం ఆయనకు ఉన్నది కనుక. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం అనేది, నరకానికి నడిపించడం అనేది దేవుడి యొక్క ఆలోచన కాదు కనుక 7 సంవత్సరాలకి ఆ శ్రమకాలాన్ని ఏం చేశాడు చెప్పండి? కుదించేశాడు అన్నమాట. ఎవరి కొరకు? ఏర్పరచబడిన వారి నిమిత్తం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎంతమంది ఏమనుకున్నా పర్లేదు, నేను చెప్పితే కరెక్ట్ అని వాదించట్లేదు, మీకు అర్థమైతే చాలు. 7 సంవత్సరాల శ్రమకాలంలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా నమ్ముతారు. 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా దేవుడు అవకాశం ఇస్తారు కొందరికి. ఎవరా కొందరు? ఏర్పాటులో, అది కూడా జీవగ్రంథం ముందు ఎవరి పేరైతే రాయబడినదో వాళ్ళు మాత్రం 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా రక్షించబడే అవకాశం ఉంది. మరి 7:14లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారిని ఉంది. అంటే రక్తం చిందించాలి 7 సంవత్సరాలు. ఈజీగా వెళ్ళిపోవడానికి లేదు. హతసాక్షులుగా చచ్చిపోతేనే వాళ్ళకి రక్షణ. 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా చాలా మంది క్రీస్తుని అంగీకరిస్తారు. అయితే మనలా కాదు, ఈజీగా మనం ఏ నొప్పి ఏ బాధ లేకుండా ఎత్తబడతాం. కానీ 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తే దేవుడు అని చెప్పి యాంటీ క్రైస్ట్కి విరోధి అయిపోయి వాడి చేతిలో చచ్చిపోయిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, హతసాక్షులుగా. అందుకే వాళ్ళ యొక్క వస్త్రాలు రక్తములో కడగబడి ఏ రంగులోకి మారిని? తెల్లగా. అది దాని అర్థం. మరి ఇక్కడ 24 ఈ వచనం ఏంటండి? దూత పంపిస్తుంది కదండి, అదే అంతే. చిన్న లాజిక్ అండి. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత వస్తారు, వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తారు. వీళ్ళు అంటున్నట్టుదే నిజమైతే 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం మధ్యకు వచ్చి ఈ ఆత్మలన్నిటిని తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చి అప్పుడు యుద్ధం చేస్తాడు. 2 సార్లు తిరుగుతాడైనా, ఆయనకి ఏం పని పోవట్లేదా? 2 సార్లు ఎందుకు వస్తాడైనా? ఒకసారి ఏమో ఆత్మలను తీసుకెళ్ళడానికి, రెండోసారి తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఆత్మలను ఇక్కడ తీసుకుని యుద్ధం చేయడానిక? మరి గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ దినం ఏంటి? ఇదంతా పోని 1000 సంవత్సరాలు ఏమైనా పడుతుందా? పట్టదు, ఒకసారి జరిగేది. పైగా అక్కడ మత్తయి సువార్తలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రతి నేత్రము చూస్తుంది, సూర్యుడు నల్లగా మారిపోతాడు, శ్రమకాలంలో మారిపోతాడు. ఏసే వచ్చేట టైంకి ఆల్రెడీ సూర్యుడు అంతా కూడా గతించిపోద్ది, పాడైపోద్ది, చంద్రుడు పాడైపోతాడు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం అవ్వట్లేదు నాకు. హతసాక్షులుగా చనిపోయిన వారికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు నొప్పుతో కూడినటువంటి అవకాశం, నొప్పి లేకుండా వెళ్ళిపోయేది మనం. ఎంతమందికి అర్థమైంది?
ఇప్పుడు 10th ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారండి, బాగా చదువుకున్నారండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ పాస్ అయిపోయారు. అమ్మయ్య 10th ఎగ్జామ్ పాస్ అయిపోయాను అన్నారు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, సప్లిమెంటరీ కడతారు. రెండోసారి మళ్ళీ ఫెయిల్ అయిపోయిన ఎగ్జామ్స్కి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడతారు. కష్టపడి వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవుతారు, కానీ సర్టిఫికెట్ మీద ఏమని వస్తుంది, సప్లిమెంటరీనే వస్తుంది. పాస్ అవుతావు, కానీ అనుభవించుకోవడం మాత్రం తథ్యం. అందులో సందేహం లేదు. బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, రక్తం చెందాలి, హతసాక్షులుగా చచ్చిపోవాలి, క్రీస్తు విరోధి చెయ్యాలి అన్నటువంటి మాటలకి లోబడకుండా వాడికి వ్యతిరేకంగా నిలబడాలి. వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవిస్తారు. వాళ్ళు భయంకరంగా వాళ్ళు వధించబడతారు, చంపివేయబడతారు. వారికి అవకాశం ఉంటుంది. ఒక మాట చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది జనాభా ఉన్నారు, సుమారుగా 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది క్రిస్టియన్స్, అంటే క్రీస్తుని అంగీకరించిన వారు. ఇంకెన్ని కోట్లు ఉన్నాయి, 4 కోట్లు ఉన్నాయి. ఒకవేళ క్రీస్తు రాకడ శ్రమకాలానికి ముందే వచ్చింది అనుకోండి, నిజమైనటువంటి మారు మనసుతో కూడిన ఆత్మరక్షణ పొందుకున్న వాళ్ళు 400 కోట్ల మంది కూడా ఉంటే 400 కోట్ల మంది ఎత్తబడతారు. మారు మనసు లేకుండా ఆత్మరక్షణ లేకుండా ఉన్న వాళ్ళు విడవబడతారు. వాళ్ళకైతే మాత్రం దొర తీర్చేస్తాడు దేవుడు, వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళకి. 400 కోట్ల మంది కూడా క్రైస్తవులే, ఆత్మరక్షణ పొందేసుకున్నారు, మారు మనసు పొందేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకో 400 కోట్ల మంది విడవబడతారు. ఈ 400 కోట్ల మందిలో నేను అంటాను సుమారుగా 300 కోట్ల మంది రక్షించబడతారు 7 సంవత్సరాల శ్రమకాలంలో. వాళ్ళల్లో బౌద్ధులు ఉండొచ్చు, హైందవులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, ఇంకా చాలామంది. ఎవరంటే భార్య రక్షణ పొందుకుని రక్షణ లేని భర్త కావచ్చు, భర్త రక్షణ పొందుకుని రక్షణ లేని భార్య కావచ్చు. ఇలాంటి వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించకుండా విడవబడిన ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళలో 200 కోట్ల 300 కోట్ల మంది 7 సంవత్సరాల శ్రమకాలంలో ఖచ్చితంగా రక్షించబడతారు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఎంత మంచోడో, ఎంత ప్రేమ స్వరూపి ఉన్నాడో మాటను బట్టి అర్థమవుతుందండి. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడండి, ఎన్నిసార్లు చెప్పండి. బ్రతుకున్నంత కాలం ఏమో 7 సార్లు కాదు, 70 సార్లు. ఎన్నిసార్లు క్షమింతాను. ఎక్కడ పాపం విస్తరించను అక్కడ కృప అంతా అపరిమితంగా విస్తరించను. పోనీ అక్కడతో నేను ఛాన్స్ ఇచ్చాను, ఇంకా తర్వాత ఛాన్స్ ఉండదంటానికి లేదు. మళ్ళీ 7 సంవత్సరాల శ్రమకాలంలో మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అది. అప్పుడు ఎక్కువ మంది రక్షించబడతారు, కోట్ల మంది రక్షించబడతారు. కానీ వేదనతో కూడిన రక్షణ అది. రక్తం చెందాలి, తలలు తీసేసినా సరే తప్పులేదు ఇంకా, ఎందుకంటే పరలోక రాజ్యం అంతకంటే గొప్పది కనుక. 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా అవకాశం ఉంది, రక్షించబడచ్చు. కానీ అంత అవసరం ఏముంది? ఏ నొప్పి, ఏ బాధ, ఏ రక్తం చిందించకుండా పడుకున్న వాళ్ళని పడుకున్నట్టుగా తీసుకెళ్ళిపోతానరా బాబు, మీరు సిద్ధపడండి అన్నది ఈజీగా ఉందా? మీరు విడవబడిన తర్వాత మీ తలలు తీసేస్తారు, రక్తం చెందాలి, హతసాక్షులుగా చచ్చిపోవాలి అన్నది బాగుందా చెప్పండి? ఫస్ట్ అటెంప్ట్లో 10th పాస్ అవ్వాలని ఎవడన్నా కోరుకుంటాడు. మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ కట్టి మళ్ళీ సర్టిఫికెట్ మీద సప్లిమెంటరీ రావాలని ఏ ఒక్కడో కోరుకోడు. అయినా పాస్ అవుతాం, కానీ వేదన ఉంటుంది, బలత్కరణ ఉంటుంది, హింస ఉంటుంది, శిరచ్ఛేదనం ఉంటుంది, భయంకరమైనటువంటి హింసలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుడి కొరకు, దేవుని నామం కొరకు చచ్చిపోతే ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు. నేను చచ్చిపోను, నేను మాత్రం పోతైపోయిందని చెప్పి 666 ముద్ర వేయించుకుంటే ఇంక నీకు క్షమాపణ ఉండదు. మండుచున్నటువంటి గుండములో అబద్ధ క్రీస్తుతో సాతానుతో పాటుగా వేయబడతారు వాళ్ళు. కాబట్టి 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వారు వాదించడానికి ఉపయోగించేటువంటి 2 వచనాల యొక్క అర్థాలు చెప్పడం జరిగింది. 7:14 క్రీస్తు రక్తములో వాళ్ళ వస్త్రాలను కడుక్కున్నవారు ఎవరు అనంటే హతసాక్షులుగా చనిపోయిన వారు.
మరి మత్త 24లో ఉన్నటువంటి వారు దూతలు పోగు చేసేటువంటిది ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలు యూదుల యొక్క 12 గోత్రాలకు సంబంధించిన వారి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దానికి దీనికి అసలు సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. ఇది మొదటి వాదన. 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాళ్ళు వాదించడానికి ఉపయోగించేటువంటి 2 వచనాలు. రెండో శాఖ ఉంది. వీళ్ళు ఏమని అంటారంటే సంఘం అనేటువంటిది మొదట కాదు, ఆఖరే కాదు, మధ్యకాలంలో ఎత్తబడుతుంది. దాన్నే మిడ్ ట్రిబులేషన్ అంటారు. మిడ్ అంటారన్నమాట, అంటే మధ్య, మిడిల్ లేదంటే మిడ్ అనగా మధ్య అని అర్థం. ఈ శాఖ వాదించేటువంటిది 7 సంవత్సరాల శ్రమకాలానికి మధ్యన సంఘం ఎత్తబడుతుంది అని వాదిస్తూ ఉంటారు. 7 సంవత్సరాలకి ముందు కాదు, 7 సంవత్సరాలకి తర్వాత కాదు, మధ్యలో ఎత్తబడుతుందంట. అంటే 7 సంవత్సరాలకి మధ్య సమయం ఎప్పుడు చెప్పండి? 3.5 సంవత్సరాలు, 3.5 ఇయర్స్. అంటే ఈ 7 సంవత్సరాలు ఎలా ఉంటాయంటండి, మొదట 3.5 సంవత్సరాలు శ్రమలో, ఆఖరి 3.5 సంవత్సరాలు మహాశ్రమం. మొదట 3.5 సంవత్సరాలు కూడా శ్రమ ఉంటుంది, కానీ ఆఖరిలో ఉండే అంత శ్రమ ఉండదు. అంటే సూర్యుడు నల్లగా అయిపోవడం, చంద్రుడు ఎర్రగా అయిపోవడం, నక్షత్రాలు రాడిపోవడం, జలములన్నీ కూడా పీనుగు రక్తంలా మారిపోవడం, ఇదంతా కూడా ఫస్ట్ 3.5 ఇయర్స్లో ఉండదు. నెక్స్ట్ 3.5 సంవత్సరాల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉంటాయి ఈ శ్రమలన్నీ కూడా. 666 ముద్ర కూడా 2వ భాగంలోనే వస్తాయి. వీళ్ళేమంటారంటే మహాశ్రమలు ఉన్నాయి కదా 7 సంవత్సరాల్లో, సెకండ్ శ్రమలో, 2వ భాగంలో వచ్చే శ్రమలో, ఆ శ్రమకాలానికి ముందే అంటే 7 సంవత్సరాల మధ్యలోనే దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడో, శ్రమల్లో మాత్రం ఉంచడో అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇది కూడా నమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. అన్నీ చూపించే అవకాశం అయితే లేదు, కానీ వాళ్ళు చూపించడానికి ప్రయత్నించేటువంటి ఒక ఆధారాన్ని చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో ఆధారం ఉంటుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ మిడ్ ట్రిబులేషన్ నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. మిడిల్ ట్రిబులేషన్, మిడ్ ర్యాప్చర్, మధ్యలో 3.5 సంవత్సరాల శ్రమకాలాన్ని అనుభవించిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాదనలు చేసేటువంటి వాళ్ళు గట్టిగా చూపించేటువంటి అనేక వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన, క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను. అంతటి దేవుని ఎదురు సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని నమస్కారం చేశారు. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. 7వ దూత 7వ బోర ఊదినప్పుడు అని చెప్పి ఈ వచనాన్ని చూపిస్తూ ఉంటారు. దీన్ని దేనికి లింక్ చేస్తారంటే మనం మాట్లాడుకున్నాం చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 బోరం మ్రోగగానే కడబోర, 1 కొరింథీ 15:51-52 వచనాల్లో కడబోర లాస్ట్ ట్రంప్ మోగ్గానే సంఘం ఎత్తబడుతుంది. బోరల్లో ఆఖరి బోధ ఇదే. 7 బోర్లు, 7 పాత్రలు, 7 ముద్రలు. ఈ 7వ బోర ఆఖరి బోర, అది అక్కడ లింక్ చేస్తూ ఉంటారు. కడబోరం మ్రోగగానే అంటే ఇది అయిన తర్వాత 666 ముద్రలు కనబడుతున్నాయి కనుక దానికంటే ముందు చాలా శ్రమలు జరిగినాయి, పైన రాయబడతాడు. కాబట్టి 3.5 సంవత్సరాలకు సంఘం ఎత్తబడతాను అంటూ ఉంటారు. ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-52 మీరు చదివండి ఒకసారి, టకటక చదివండి. ఎవరన్నా చదవండి. 51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబ్రోరామ్రోగానే మనమందరము
మార్పు పొందుదుము. ఏ బోర మోగిన తర్వాత? కడబోర. అంటే కడ అనగా ఆఖరి బోర. ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి ఆఖరి బోర కూడా ఇదే, 7వ బోర ఆఖరి బోర. దీనికి దానికి లింక్ చేస్తూ ఉంటారు. కాబట్టి 15వ వచనానికి ముందు 6 ముద్రలు విప్పబడ్డాయి. అంటే తెల్లటి గుర్రం రావడం, నల్లటి గుర్రం రావడం, ఎర్రటి గుర్రం రావడం, పాండూరు రంగు గుర్రం రావడం, భూకంపాలు జరగడం, ఇవన్నీ శ్రమలు. కాబట్టి ఈ మొదటి శ్రమల తర్వాత 2వ శ్రమలకి మధ్యన ఈ 7వ బోర మ్రొగుతుంది. అప్పుడే సంఘం ఎత్తబడుతుందని చెప్పి 1 కొరింథీ 15:51, 52 లింక్ చేస్తూ ఉంటారు. ఇది నమ్మశక్యంగా ఉందా లేదా? 100% నమ్మశక్యంగా ఉంది. సాతాను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఖురాన్ని పట్టుకోనో లేకపోతే ఇతర మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలను పట్టుకుని రాలేదు. ఏం పట్టుకుని వచ్చాడు తెలుసా? బైబిల్లో ఉన్న వాక్యాన్ని పట్టుకుని వచ్చాడు. దానికి సమాధానం కూడా ఆయన ఎలాగిచ్చాడు? దేని నుంచి ఇచ్చాడు? బైబిల్ నుంచే ఇచ్చాడు. సాతానికి తెలిసినంత బైబిలు క్రైస్తవులు తెలియదంటాను. సాతానికి తెలిసినంత వాక్యం పాస్టర్లకు కూడా తెలియదంటాను. వాడికి అంత తెలుసు బైబిల్ వాక్యం అని. సులువుగా చిక్కులు పెట్టడం కూడా అదే అంటాను. వాక్యంలో నుంచే సంఘాన్ని తప్పుతో పట్టించేటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉంటాడు. అంటే సంఘంలో ఒక ఆలోచన ఏమొస్తుందంటే, ఇంకా టైం ఉందండి, ఇంకా చాలా వయసు ఉందండి, ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయండి, సంఘం ఇంకా ఎత్తబడదండి, దేవుని రాకడ ఇంకా రాదండి, జరగదండి అనేటువంటి నమ్మకంలోకి వెళ్ళిపోవడానికి ఇలాంటి తప్పుడు బోధలే. ఆ తప్పుడు బోధల్ని పలకడానికి వాడుకునేది కూడా సాతానే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం, ఆయన బతుకున్న కాలం నుంచి కూడా ఆయన అంటున్న ఏకైక మాటలు సార్, అదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నదే అంటాడు ఆయన. అంటే ఆయన బతుకుండగానే, చనిపోయిన తర్వాత కాదు, బతుకుండగా కూడా ఆయన నొక్కి వాదించే మాట ఏంటంటే, అదిగో పరలోక రాజ్యం వచ్చేస్తుందని అంటాడు ఆయన. వీళ్ళు రియల్ క్రిస్టియన్స్. టైం ఉంది, టైం పడుతుంది అనేటువంటి వాళ్ళు ఫేక్ క్రిస్టియన్స్. అంటే ఫేక్ సేవకుడు ద్వారాగా నడిపించబడేవాళ్ళు. రియల్ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా రాకడ సమీపంగానే ఉంది, ఇప్పుడే జరిగిపోవచ్చు అనేటువంటి నమ్మకంలో వెళ్తూ ఉంటారు. క్రీస్తు బోధ అది. మనం ఈరోజు రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది అంటారు, మీరు అన్నట్టు జరగలేదే. సిద్ధబాటు దేనికి? ఆత్మకో. అందుకే అన్నట్టు ఏ దినమందు ఏ క్షణమందు ఏది సంభవించునో అది మీకు తెలీదు, రేపటిని గూర్చి ఏం చేయదు, ఈ రోజు గురించి ఆలోచించమంటాడు. అది వాక్యం, అది వాక్యం. మిడ్ ట్రిబులేషన్ నమ్ముతూ ఉంటారంట. అంటే 7 సంవత్సరాల శ్రమకాలానికి మధ్య 3.5 సంవత్సరాలకి మధ్య సంఘం ఎత్తబడుతుంది. అంటే చిన్న చిన్న శ్రమలు ఉంటాయి, మొదటి 3.5 సంవత్సరాల శ్రమలు ఉంటాయి, వాటిని చూస్తాము. కానీ మహాశ్రమల్లో మనం ఉండం, మహాశ్రమల్లో మనం ఉండం. 2వ 3.5 సంవత్సరాలకి ఈ క్రీస్తు విరోధి అనేవాడు వాడు నిజస్వరూపం చూపిస్తాడు. 666 ముద్ర 2వ శ్రమల్లోనే వస్తుంది. ఆ 2వ శ్రమల్లో వచ్చే వాళ్ళే 2 హతసాక్షులు, 2 సాక్షులు. కొంతమంది ఏలి అంటారు, కొంతమంది మోషే అంటారు. నేను ఎవరా అన్నాం. క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవుని వాడుకుంటాడు. వారికి నేను శక్తినిస్తానని ఇవ్వలేదు, రాయలేదు బైబిల్లో. వారికి నేను అధికారం ఇచ్చేదని అంటాడు. 2 సాక్షులు వస్తారు. ఎప్పుడు? ఈ 7 సంవత్సరాల మధ్యకాలంలో. ఆ మధ్యకాలంలో మొన్న కూడా ఎవరో కమెంట్ చేశారు, అన్న ఇప్పుడు యెరూషలేము 3వ దేవాలయం కట్టబడ్డం అనేటువంటిది మాత్రం వాస్తవ సత్యమే, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా నిర్మాణాలు అవి కూడా పూర్తి అయిపోతాయి, ప్రారంభించేస్తారు, కరెక్టే. మరి సంఘస్థులుగా ఉన్న మనం, క్రైస్తులుగా ఉన్న మనం యెరూషలేము 3వ దేవాలయాన్ని చూస్తామా చూడమా? చూస్తామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 3వ దేవాలయాన్ని 3000 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏం కట్టరు, ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో కడతారు.
అతి తక్కువ సమయంలో కట్టేస్తారు, లేపేస్తారు. అదేమైనా డెకరేషన్లు ఏం కాదండి. ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీపవృక్షము, మందసము, బల్ల, ఇవన్నీ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. లోపల ఉన్న కర్టెన్స్, హుక్కులు, కుండీలు, దానిమ్మ పండ్లు, ఎర్రని నువ్వులు అన్నీ రెడీగా. చివరికి ఎర్రని పెయ్యి సైతం రెడీగా ఉంది. అంటే వాళ్ళు కట్టవలసింది అవుటర్ కన్స్ట్రక్షన్ మాత్రమే. లోపల ఉండేటువంటివన్నీ కూడా రెడీగా ఎప్పుడో పెట్టేసుకున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రహారీలు లేపాలి. ప్రహారీలు లేపడం ఎంత ఏం పడుతుంది మనకి? మన ఇంటి ప్రహారీలు లేపడం పూటలో కడతారు. ఇశ్రాయేలు అందరూ పనిచేస్తారు యెరూషలేముకు 3వ దేవాలయానికి. వాళ్ళు ఇంకెంత బే కడతారో అర్థం చేసుకోండి. చూడకపోవడం వేరే విషయం. ఏమో ఇశ్రాయేలు యెరూషలేము యొక్క 3వ దేవాలయం కట్టబడిన తర్వాతే సంఘం ఎత్తబడొచ్చు. మొదటి 3.5 సంవత్సరాల్లో అపవాది చేసేటువంటి ఒప్పందంలో మందిరమే అయ్యి ఉండొచ్చు. ఏం చెప్పగలం? అప్పుడు యెరూషలేము దేవాలయం కట్టేయచ్చు, 1 నెల 2 నెలల్లో కట్టేయచ్చు. అన్యుల చేత తొక్కబడ్డం అనేది తర్వాత శ్రమకాలంలో అవ్వ ఉండొచ్చు. కట్టేయచ్చేమో ఒకప్పటికి. యెరూషలేము దేవాలయం ఉండగానే సంఘం ఎత్తబడొచ్చేమో. యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం మొదలవ్వచ్చేమో. దేవాలయం కట్టడానికి సంవత్సరాలతో పనేమి లేదు, దినాలు మాత్రమే. చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒకవేళ 2025లో కట్టిస్తారు అనుకోండి, 2026లో రాకడొచ్చింది అనుకోండి, చూస్తామా చూడమా? చూడొచ్చు. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఏం కట్టరు దాన్ని. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తున్నారు ఎర్రటి పెయ్యల్ని. ఇలా చచ్చిపోతున్నాయి కాబట్టి, లేదంటే తేడా కొడుతున్నాయి కాబట్టి అమెరికాకి మళ్ళీ లక్షల డబ్బులు ఇచ్చి మళ్ళీ తయారు చేయించడం ఎందుకు, వీటితోనే మన పిల్లలు కనిపించచ్చు అని చెప్పి ఆల్రెడీ 5 పెయ్యుల్లో ఒక ఆడదానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా వచ్చేసింది, గర్భం కూడా వచ్చేసింది దానికి. రెడీగా అయిపోతుంది. అన్ని రెడీగా ఉన్నాయి. చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ ఆ మధ్యకాలంలో 3.5 సంవత్సరాల మధ్యకాలంలో అయిపోయిన తర్వాత జరిగేది మాత్రం అంత్యక్రీస్తు యొక్క 2వ ప్రవేశం. చచ్చిపోయి బతుకుతాడు. అది 3.5 సంవత్సరాల ప్రారంభం. 3.5 సంవత్సరాల ప్రారంభంలో చచ్చిపోయి బతికినటువంటి యాంటీక్రైస్టు 666 ముద్రను తీసుకుని వస్తాడు. అది 2.5 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యేది. ఆ సమయంలో వచ్చేవాళ్ళు 2 సాక్షులు. వాళ్ళు ఆఖరిగా సువార్త ప్రకటిస్తారు. ఆఖరిగా సువార్త అంటే విడవబడిన వారి కొరకు, యూదుల కొరకు అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి కొరకు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడే చేస్తారని ఉంది. యెరూషలేము పట్టణంలోనే వాళ్ళు సంచరిస్తారు, అక్కడే వాళ్ళు చంపబడతారని ఉంది. ఆఖరి సువార్త వచ్చేటువంటి 2 సాక్షులు. చిన్నుగాడు ఎప్పుడో మాట అంటా ఉంటాడు. ఇంచుమించుగా ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా ఒక మాట తరచుగా అంటా ఉంటాడు. వాడు దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి వ్యక్తాడు. అందులో అయితే మాత్రం నిస్సందేహంగా చెప్పగలం, నాకు మించిన అభిషేకం ఉంది ఆ కుమ్మరుడి మీద. చిన్నప్పటి నుంచి చూసాం ఆ అనుభవాల లక్షణాలు. కుటుంబం అంతా చూసింది. రీసెంట్గా కూడా మా అమ్మగారు అన్నారంట ప్రసన్న గారి దగ్గర, హేమన్ బాబు సరిపోడు అబ్బాయి ముందు, హేమన్ బాబు సరిపోడు అని అన్నారు. అయితే వీడి చిన్న వయసులో 8వ ఏటే ఆడంతటా ఆడే బాప్తిసం తీసుకుని, నాకు 8వ ఏట కరెక్ట్ టైమింగ్ అది. యూదులు కావచ్చు, ఎవరు కావచ్చు, సుంతి చేయించుకునేటువంటిది 8వ రోజున. 8 చాలా ప్రశస్తమైన సంఖ్యగా కూడా భావిస్తాడు. 8వ ఏట నాడు బాప్తీసం. వాడంతటా వాడిగా నాకు బాప్తీసం కావాలి, దేవుడు వచ్చేస్తే నేను ఎలా విడవబడ్డం అనేటువంటిది అది సరైన విషయం కాదు కదా అని చెప్పి సంఘ సమక్షంలో బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత వీళ్ళ తాతయ్య గారిని రక్షించుకొని ఈ వ్యక్తి యొక్క సువార్తే మేము అందరం కూడా కళ్ళు తేలేసి చూసాం. ఆ రోజు 1:20 నిమిషాలు మాట్లాడాడు ఫోన్లో. వాడు చదివేటువంటి క్లాసు 4వ తరగతి, 4th క్లాస్ అబ్బాయి హైదరాబాద్లో ఉన్న తాతయ్య గారితో మాట్లాడుతూ ఆ హైందవ మామయ్య ఆ తాతయ్య గారిని రక్షణలోకి నడిపించింది 4వ క్లాస్ చదివేటువంటి కుమారుడు. మీరు నమ్మండి నమ్మకు, 1:20 నిమిషాలు మాట్లాడు ఫోన్లో. 1:20 నిమిషాలు చెప్పాడు వాక్యాన్ని అనర్గళంగా.
గ్యాప్ ఇవ్వకుండా 1:20 ఫోన్ పెట్టేసిన తర్వాత వాళ్ళ తాతయ్య గారు, ప్రసన్న గారు, నాన్నగారు అన్నారంట, ఆడేనా మాట్లాడింది, అలా మాట్లాడుతున్నా ఇటు అబ్బాయి అని చెప్పి. మాట్లాడిన కొన్ని దినాలకే నాకు బాప్తీసం కావాలని చెప్పి బాప్తీసం తీసుకుని చచ్చిపోయాను. చాలా బలమైన అభిషేకం కొంత విషయాల మీద దేవుని కొరకు వాడబడాలి, జాగ్రత్తగా. నాలాగా మాత్రం నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఇప్పుడు చెప్తా ఉంటాను. బలమైన సువార్థికుడిగా నేను వాడుకుంటా అన్నాడు దేవుడి. ఇవన్నీ కూడా నేను రాసుకున్న డైరీలో. వాడు అంటా ఉంటాడంట వాళ్ళ అమ్మగారి దగ్గర, ఏమనంటే, అమ్మా సువార్త నేను ఇక్కడ ప్రకటించను, యెరూషలేము నడి బొడ్డును సువార్త పాటిస్తాను. ఇశ్రాయేల్ వెళ్తాను నేను, ఇశ్రాయేల్ నడి బొడ్డున ఇశ్రాయేలుకి నేను సువార్త ప్రకటిస్తాను. ఇప్పటికి 3-4 సార్లు అన్నాడు ఆ మాటది. చిన్న కుర్రాడాడు. ఇశ్రాయేల్ దేశంలో ప్రకటిస్తాను సువార్త నేను. నాకు చాలా సంతోషం వేసేది, దేవుని మహింపరుస్తూ ఉండేవాడిని. వీడు అన్నటువంటి మాటలని కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకున్నటువంటి ఆశ ఏంటంటే, సంఘం ఎత్తబడేటువంటి సమయంలో నేను ఎత్తబడకూడదని కోరుకుంటాను. ఈరోజు చెప్తున్నాను నిజం, నేను ఎత్తబడకూడదని కోరుకుంటాను. ఎందుకు మాట చెప్తున్నాను చూడండి, శ్రమలు అనుభవించాలని కాదు. ఒకవేళ మీ చిత్తం అయితే, మీకు ఇష్టం అయితే, అసలు దానికి సరిపోం అనుకోండి, ఆశ అంతే. మనుషులం కదా, ఎన్ని ఆశలన్నా పడిపోతాం. ఆ 2 సాక్షుల్లో ఒక సాక్షిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు అంటాను. 2 సాక్షులు ఉంటారు చూడండి, చంపివేయబడతారు చూడండి, వాళ్ళ శవాలను రోడ్డు మీద 3 రోజులు కుళ్ళిపోయేటువంటి సమయం వరకు ఉంచుతారు చూడండి కప్పెట్టకుండా. అందులో ఒక వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటాను ప్రభు అని అడుగుతాను దేవుణ్ణి. ఈరోజు బైబిల్ పట్టుకొని చెప్తాను ఈ మాట నేను. ఏ శవాలైతే 3 రోజున ఇశ్రాయేల్ నడి బొట్టున విడవబడతాయో, కనీసం కార్యక్రమం కూడా చేయకుండా వీళ్ళు కుళ్ళిపోవడం చూడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో, ఆ 2 సాక్షుల్లో నేను ఒకడై ఉంటే బాగుండని కోరుకుంటాను నేను. ఆ కోరికకి, వీడిని అంటున్నటువంటి మాటకి కొన్నిసార్లు ఆశ ఆ విధంగా ప్రేరేపించి, ఆ విధంగా నేను అనుకుంటా మాట తెలుసా, ఆ 2 సాక్షులు నేను నా కొడుకైతే బాగుండని కోరుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, ఆ 2 మేమే ఉండాలి, మేమే విడవబడాలి, మేమే దేవునికి ఆ రోజున సువార్తని ఇశ్రాయేలు మధ్యన ప్రకటించి హతసాక్షులు చచ్చిపోవాలి. ఏ తండ్రి కూడా తన పిల్లల కోసం అలా కోరుకోడు, నేను కోరుకుంటాను. నేను ఇప్పుడు చెప్తున్నా బైబిల్ పట్టుకొని, ఆ 2 సాక్షులు నేను నా కొడుకైతే బాగుండు ప్రభు అని ఆశపడతా ఉంటాం. అది అంత సీన్ మాకు లేదు వాస్తవానికి, కానీ కోరుకుంటా ఉంటాం. వాడన్న మాటలకి నాకున్న ఆ తపనకి పెర్ఫెక్ట్ లింక్. దేవుడు వాడుకుంటే అంతకు మించిన మహా గొప్ప భాగ్యం మాకు లేదని కోరుకుంటాను. అలా అంటుంటే నాకు అనిపిస్తుంటుంది, కొంపదీసి ఈడు నేను కానీ వెళ్ళిపోతాం అక్కడికి, ఇద్దరిని దేవుడలు ఆపేసి ఎత్తపడకుండా మా ఇద్దరికి అట్టి అధికారం, అతి శక్తిని ఇచ్చి, నీటిని రక్తంగా మార్చేసి ఆకాశం నుండి అగ్నిని దింపగలిగేటువంటి శక్తిని ప్రసాదించని అడిగేవాడిని దేవుడిని మొదటి నుంచి. నేను ఆదిలో చచ్చిన వాళ్ళని బ్రతికించగలిగేటువంటి కృప ఇస్తానన్నట్టు ఎన్ని అనుకున్నప్పుడు, నేను నా కొడుకునేమో 2 సాక్షులు అని, ఇద్దరమే ఆఖరిగా ప్రకటిస్తామేమో అని అనిపిస్తూ ఉంటుంది. మానవ ఆశ అంతే. దానికి యోగ్యత కానీ ధన్యత కానీ ఏ పాటినా కూడా మాకు లేదని అంటాను. వాళ్ళిద్దరూ ప్రకటిస్తారు ఎప్పుడనంటే మధ్య 3.5 సంవత్సరాల కాల సమయంలో. నా వరకు రావాలంటే మీ వల్ల కాదు. నా పరిపక్వత వేరు, నా ఆలోచన విధానం వేరు, నాకు పూర్తిగా డిఫరెంట్. నన్ను వెంబడించాలని ఎవరు అనుకోకండి, చాలా కష్టం. దేవుడు తీసుకుని వస్తే తప్ప ఆ విధంగా మనిషి మారడం అనేటువంటి జరగదు. ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో వెంబడించడం మంచిదే. ఏమన్నా ఇలాగ అయిపోవాలి, ఏమన్నా బాబులాగా, అది ఎలాగవుతారు? పౌరులాగా అయిపోవాలంటే నేను అయిపోగలనా? ఏసులాగా అయిపోవాలంటే అయిపోగలనా? అంత సీన్ ఏమి లేదు. ఎవరు ఎలాగ వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకుంటాడు దేవుడు. అలా కూరుకుంటా ఉంటానమ్మా. వీడికి కూడా తెలియదు, ఎవరు నువ్వు రెడీ అయినా ఇద్దరం అలా ఉండడానికి? చెప్పు, భయం లేదు. ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు కుమారుడు నియమించబడ్డాడు అని దేవుడు మాట్లాడాడు. ఇది 3.5 సంవత్సరాల మధ్యకాలంలో జరిగేటువంటిది.
కాబట్టి మిడ్ ట్రిబులేషన్ని అంటే 3.5 మహాశ్రమలకు ముందు సంఘం ఎత్తబడతాది అనేటువంటి దానికి కొంతమంది ఎక్కువ నమ్మకాన్ని చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఈ మధ్యకి మొదటే 7 సంవత్సరాలకు ముందు సంఘం ఎత్తబడడం అనేటువంటి దానికి దగ్గరగానే ఉంటాయి. పెద్ద క్లాష్ ఏముండదు. ఇద్దరు నమ్మకాలు ఇంచుమించు ఒకరిలాగా ఉంటాయి. కానీ ఎవరితో సెట్ అవ్వదంటే సంఘం శ్రమకాలంలో ఉండదనే వారికి, సంఘం శ్రమకాలంలో ఉంటాదనేటువంటి వారికి ఎక్కువ వాదన. మరి మీరేమి నమ్ముతారండి పాస్టర్ గారని మీరు అడగొచ్చు. నేను అంటాను, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. క్రీస్తునందు రక్షించబడిన వారికి ఏ శిక్షా విధియు లేదు అనుంది. ఆయన అన్యాయస్తుడు కాదు. నేను ముందు నుంచి ఉన్న స్టాండే ఇప్పటికీ చెప్తున్నటువంటి మాట తెలుసా, 7 సంవత్సరాల శ్రమ కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. మీరు ఎలా రుజువుపరచగలరంటే చాలా మంది చాలా విధాలుగా రుజువుపరిచారు. లేఖనాల్లో కొన్ని వచనాలను తీసుకుని వచ్చి, కానీ వాటి వేటిని ఉపయోగించను. 2 మాత్రం ఉపయోగిస్తాను. ఖచ్చితంగా శ్రమకాలంలో సంఘం ఉండదు అని నమ్మడానికి నేను దేవుని మూలంగా గ్రహించగలిగినటువంటి, చూడగలిగినటువంటి 2 లేఖనాలు మాత్రం గమనించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఒకటేమో ఉత్తరాల్లో ఉంటుంది. నేను అనేది ఒకటే, శ్రమకాలంలో దేవుడు సంఘాన్ని విడిచిపెట్టడు. ఆయన అన్యాయస్తుడు కాదు. 10th క్లాసు పాస్ అయినోడికి ఒకే ర్యాంక్ ఇచ్చి 10th క్లాసు ఫెయిల్ అయిపోయినోడికి ఒకే ర్యాంక్ ఇస్తాడా? బాగా కష్టపడి చదివి టీచర్ మాటకు లోబడినటువంటి వ్యక్తి పాస్ అవ్వాలనే కోరుకుంటారు తప్ప ఫెయిల్ అవ్వాలని ఎవడో కోరుకోవడం. మనం పాస్ అయిన వాళ్ళం లోకాన్ని ఎదిరించి, బంధువులను ఎదిరించి, సమాధాన్ని ఎదిరించి, కుటుంబాలు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా క్రీస్తు నామమును బట్టి అట్టి అవమానాలన్నీ కూడా ధన్యతగా భావించి, ఎప్పటికీ మన వాళ్ళు మనల్ని తిడుతున్నా, ఆ దేవుణ్ణి ఎందుకు తెలుసుకున్నామని దూషిస్తున్నా సరే కాదు అని అనకుండా క్రీస్తుని అంగీకరించిన మనం అందరం కూడా పరీక్షలో పాస్ అయిన వాళ్ళం. మనం సీలు వేయబడమనంద, ముద్రించబడిన వారే ఉన్నారు పరిశుద్ధాత్మ మూలంగా నంద బైబిల్లో. పరిశుద్ధాత్మ మూలంగా సీలు వేయబడిన ఏ ఒక్కరో శ్రమకాలంలో విడవబడరు. ఆత్మరక్షణ పొందుకోపోతే, నమ్మకమైన జీవితాన్ని జీవించకపోతే, మొదటి వారి ఉన్నవారే మళ్ళీ కడపటి వారిగా మారిపోతే నేనేం చేయలేను. అపవిత్రులుగా ఉన్న వాళ్ళని ఉండనిమ్మన్నాడు ప్రకటన గ్రంథంలో. అవినీతిగా జీవించే వాళ్ళని ఇంకా అవినీతిగా జీవించమను, పవిత్రంగా జీవించాలి ఇంకా పవిత్రంగా జీవించమను. నేను నమ్మను 7 సంవత్సరాల శ్రమకాలంలో సంఘం ఉండదు, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. గట్టిగా నమ్మేటువంటి ఆ నమ్మకానికి దేవుడిచ్చినటువంటి అనుసంధానమైన ఆధారంతో కూడినటువంటి 2 వచనాలు గుర్తు చేస్తాను. ఏమై ఉంటాయి మీరు చెప్పండి, ఏమై ఉంటాయి మీరు చెప్పండి. మీరు చెప్పగలిగితే అప్పు చేసన్నా 10,000 ఇస్తాను. చెప్పండి, పర్లేదు. అప్పు చేసన్నా ఇస్తాను 10,000. ఒకవేళ తేడా చెప్పారంటే మాత్రం మీరు నాకు 10,000 ఇవ్వాలి. ఎంతసేపు మాట వదిలేయడం, చీకట్లో బాణాలు వేసేయడం పెద్ద విషయం ఏం కాదు కదా. ఆ బాణం కానీ సరే గుచ్చుకోపోతే మీరు మాకు ఇవ్వాలి 10,000. చెప్పండి, పర్లేదు. మేమేం మీకు నమ్మకం లేదా? బైబిల్ ఎప్పుడు సంపూర్ణంగా చదవలేదా? ఆత్మలో లీనమవుతూ చదవలేదేమో, చదివితే చెప్పండి మీకు ఎక్కడన్నా అనిపిస్తే. అంతేకాని సైడ్ నుంచి అలా చూసి కొలికిలికిలికి అనేసి ఇలాంటివి చేయకండి. మీకు తెలియదని నాకు తెలుసు. అంటే చెప్దాం అనుకుంటున్నామండి, అవి వద్దా, బిల్డప్లు వద్దు. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మానేయండి. చెప్పనా వద్దా? చెప్పండి పాస్టర్ గారు, మాకు ఉద్రేకం ఎక్కువైపోతుంది, బీపీ పేషెంట్లు మేము అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంత నెమ్మదిగా చెప్తున్నారు, గట్టిగా. ఎక్కడో లేదు.
రెండు కూడా బలమైన ఆధారాలే. దీన్ని బట్టి ఈ సందేశాన్ని చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అపోహల నుంచి బయటకు వస్తారని, వాళ్ళ యొక్క జ్ఞానం లేనటువంటి ఆ స్థితి నుంచి జ్ఞానంలో ఉన్నటువంటి స్థితికి వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మొదటి ఆధారం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇంతకు మించిన ఆధారం అవసరం లేదు, ఇది సరిపోద్ది. ఇంకొక ఆధారంలో కూడా వెళ్ళక్కర్లేదు. ప్రకటన చదివేసేయండి, లేకపోతే చదివేండిరా, ఎందుక తొందర? మీరు చదివేసుకోండి, ఎందుకు చదివేసినా చెప్పండి. కష్టపడేది అంతా నేనే, ఉపవాసాలు ఉండేది అంతా బిల్డప్ మీరుని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను ఏముంది కాపాడుదను. లోకమంతటికి రాబోవు శోధన కాలములో, శ్రమ కాలములో నేను నిన్నేం చేస్తాను చెప్పాలి? కాపాడతాను. 7 సంవత్సరాల శ్రమకాలం అనేటువంటిది ఇశ్రాయేలు దేశంలో మాత్రమే కనబడేటువంటి శ్రమ కాదు, లోకమంతటయందు కూడా వచ్చేటువంటి శ్రమ, భూమి అంతా కూడా అనుభవించుకునేటువంటి శ్రమ అది. ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. ఐ విల్ ప్రిజర్వ్ యూ అని ఉంటుంది. ప్రిజర్వ్ యూ వేరే ట్రాన్స్లేషన్స్లో, డీప్ ట్రాన్స్లేషన్స్కి వెళ్ళిపోతాయి. నేను నిన్ను ప్రిజర్వ్ యూ అంటే తెలుగులో ఏమంటారు? ప్రిజర్వింగ్ అంటే ప్రిజర్వ్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో, దాచిపెట్టడం. ఇప్పుడు మటన్ అయితే తెచ్చుకున్నాం, చికెన్ అయితే తెచ్చుకున్నాం, కావలసినంత వండుకొని మిగతాది ఏం చేసాం? ఫ్రిడ్జ్లో దాచుకున్నాం. అలాగే దాచుకుంటాడు ఆయన. కోట చెరగా ఆయన ఎత్తుకుపోయేది. ప్రిజర్వింగ్, కాపాడుదును. ఎవరిని? నా వాక్యమును గైకొన్న వారిని. అందుకే చాలా బంగారం ఉంటుంది అన్నమాట. నేను చదువుతున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటేవు కనుక, ఓర్పు అనగా అవకాశం, కృపాకాలంలో నేను చెప్పాలనుకున్నటువంటి వాక్యం నువ్వు గైకొన్నావు కనుక, ప్రకటన గ్రంథాన్ని మనకు నచ్చినట్టుగా అర్థం చేసుకున్నావు, మనకు నచ్చిందే కరెక్ట్ అని అనుకున్నావు అనుకో, ఆయన ఏం చేస్తాను అన్నాడు దేవుడు? ఈ గ్రంథంలో ఉన్న రోగాలన్నిటిని వాడి మీద పంపిస్తాను అన్నాడు. మానవ జ్ఞానంతో దాన్ని చదివేసి ఇదే కరెక్ట్ అని అనుకున్నావంటే తొక్క తీసేస్తాడు దేవుడు. దాని మీద సంపూర్ణమైన అవగాహనతో కూడిన వారి ద్వారాగా లోకానికి చెప్పాలనుకున్నాడు, అందరి ద్వారాగా కాదు. ఏది కలపకూడదో ఏది కూడా కొంతమంది ఇదే కరెక్ట్ నాకు అనిపించింది, దేవుడు మాట్లాడేశాడు, దేవుడు ప్రేరేపించేశాడు, దీని అర్థం ఇదే అని ఫీల్ అయిపోతుంటారు లోపల. తేడాకూడదు. 666 ముద్ర కోసం ఎంతమంది ఎన్ని చెప్పుకొచ్చారో, నేను చెప్పింది రైట్ అని నేను అనట్లేదు. ఒకవేళ నేను చెప్పింది తప్పైనా నేను నాకు గట్టిగా ఉంటుంది స్ట్రోక్. ఓర్పు విషయమై నా వాక్యాన్ని గైకున్నాం. ఆయన వాక్యాన్ని గైకున్నవారు ఎవరో క్రైస్తవులు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఎవరైనా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన ఏం చేశాడు? నందే సంచరించును. ఎవరు శరీరధారి అయి వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని మన మధ్యన తిరిగినాడు ఎవడో? యేసయ్య, క్రీస్తు. ఆ క్రీస్తును అనుసరించేవారు క్రైస్తువులు, క్రీస్తు బోధన అనుసరించేవారు గైకునేవారు క్రైస్తవులు. ఆ క్రైస్తవులకి ఈ లోక శ్రమల్లో ఉంచే అవకాశం దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ లోకమంతటి మీదకి వచ్చేటువంటి శోధన కాలములో వాళ్ళని ఏం చేస్తాడనుంది? కాపాడతాను. లోకమంతటికేనుంది. లోకమంతటికి వచ్చినటువంటి శోధన కాలం ఇది రెండోది.
మొదటిది ఎప్పుడు? నోవాహు జలప్రళయములో. దేవుడి యొక్క మాటను నమ్మి లోబడి ఓడన కట్టినోడు కూడా ఆ జలప్రళయంలో ముంచేశాడా? ఆయన మాటను గైకొన్న వాళ్ళని ఏం చేశాడు? రక్షించాడు. మాటను గైకొన్న వారిని విడిచిపెట్టాడు. సేమ్ అదే అవుతుంది ఇక్కడ సంఘం ఎత్తబడే సమయంలో. క్రీస్తు యేసు నామాన్ని గౌరవించి అంగీకరించిన వాళ్ళని తీసుకుంటాడు ఆయన. అయినా ఆయన మాటను గౌరవించినప్పటికీ, రక్షణ పొందినప్పటికీ కూడా నువ్వు ఉండాలి అని అంటాడని ఎలా అనుకుంటున్నారా? నోవాహు కాలంలో ఉంచాడా? లోతు సమయంలో లోతుని రక్షించలేదా? వాళ్ళ అల్లుణ్ణి కాల్చేశాడు. మాటకి విధేయత చూపించిన వారికి ఒకే రకమైనటువంటి ప్రతిఫలం, మాట విధేయత చూపించిన వారికి ఒకే రకమైనటువంటి ప్రతిఫలం తీర్పు ఇచ్చే దౌర్భాగ్యుడు కాదు నా దేవుడు, అన్యాయస్తుడు కాదు నా దేవుడు, న్యాయకర్తనుంది, న్యాయాధిపతి అని ఉంది. నోవాహు ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా సువార్తను ప్రకటించాడు నోవాహు. వచ్చేస్తుంది జలప్రళయం వచ్చేస్తుంది, అందరూ చచ్చిపోతారంటే నవ్వుకున్నారంట. కానీ ఆయనతో పాటుగా ఆయన మాటకు లోబడిన కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? రక్షించాడా? వదిలిపెట్టేశాడా? మరి ఆయన మాటకు లోబడి యేసే నిజమైన దేవుడు అని చెప్పి అంగీకరించిన మనల్ని అంగీకరించలేని వ్యక్తులతో వదిలిపెడతాడా? వదిలిపెడతాడేమో చెప్పండి. వదిలిపెడతా అన్యాయస్తుడే. ఇప్పుడు చెప్పండి, సంఘం ఉంటుందా? ఉండదు. లోతు దినాల్లో లోతుతో మాట్లాడారు ఎవరో చెప్పండి? దోతలు. లోతు ఏం చేశాడు? నోవాహులాగే చేశాడు. కుటుంబం అంతటికీ సువార్తను ప్రకటించాడు. రాత్రే అగ్ని వచ్చేస్తుంది, దహించేస్తుందంట సొదొమ గొమొర్రా అంటే, మీరు వెళ్ళండి మామయ్య గారు, మేము రామన్నాడు మా ఇద్దరు అల్లుని. ఏమైపోయారు? మరి మాటకు లోబడిన వాళ్ళు ఏమయ్యారు? రక్షించబడ్డారు. మాటకు లోబడిన వారికి లోబడని వారికి కూడా ఒకే విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడని నేను అనుకోవట్లేదు పొరపాటును కూడా. మనం లోబడిన జనాంగం. మనం క్రీస్తు యేసు దేవుడిని చెప్పి హృదయపూర్వకంగా సమాజం ఎదుట రక్షించబడినటువంటి వారు మనం. మనల్ని కాపాడతాడా? కాపాడతా? మనకు శ్రమకాలంతో సంబంధం లేదు. గొడవబడిన వాళ్ళకి, 10th పాస్ అయినోడిని, పాస్ కానివాడిని కూడా, 10th పాస్ అయినోడిని కూడా ఒరే నువ్వు గోడ కుర్చీయరా అని అంటారా? ఎవరన్నా అంటారా? 10th ఫెయిల్ అయిపోయాడు, ఆయన గోడ కుర్చీ చేయించారు. 10th పాస్ అయినోడు ఉన్నాడు, 1 మార్కులోనే పాస్ అయ్యాడు, 1 మార్కులోనే పాస్ అయ్యావు, నువ్వు కూడా వేయాలి అని అంటాడా? అంటే అలాంటి స్కూల్లో ఎవరన్నా జాయిన్ అవుతారా? అలాంటి దేవుడు అసలు ఇలాంటి దేవుడిని అంగీకరించరు ఎవరండి. రాబోవు శోధన కాలములో నిన్నేం చేస్తాను? ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? చెప్పాలి, చూడకుండా చెప్పండి. ఫిలదెల్ఫియా సంఘంతో. ఒకలే, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియదు. దేవుడు మెచ్చుకున్న సంఘం ఇది, ఎక్కడ తిట్టలేదు. ఇష్టమైన సంఘం, దేవుడు మాటకు లోబడిన సంఘం ఇది. లోబడే వాళ్ళని దేవుడు తీసుకుంటాడు. లోబడే వాళ్ళకే దేవుడు వాగ్దానం చేస్తాడు. లవదోకియత అన్నాడు ఈ మాట. ఏమన్నాడు? నా నోటలో నుంచి వచ్చి ఉమ్ము నీ ముఖం మీద వేస్తానన్నాడు. అది సంఘమే, అది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే. ముఖం మీద ఉమ్మేసి వాళ్ళు ఎంచుకునే వాళ్ళు ఉంటారు, రక్షించబడే వాళ్ళు ఉంటారు. క్రియలను బట్టి, బతుకును బట్టి, ఆత్మరక్షణ బట్టి, మారు మనసును బట్టి. ఉంటదంటారా సంఘం? లోకమంతటి మీదకే రాబోవు శోధన కాలమున నేను వారిని ఏం చేస్తాను? కాపాడతాను. ఒకే ఒక రిఫరెన్స్ ఎక్కువ ప్రకటన గ్రంథంలో దాచాడు. అది ఎవరికీ కనబడలేదా? లేకపోతే చెప్పేటువంటి వాళ్ళు బైబిల్ని ఎప్పుడూ సంపూర్ణంగా అభ్యసించలేదా? నాకైతే తెలియదు. చిన్న మాట, లోకమంతటి మీదకి అట్టి శ్రమ రాలేదు అని అంటాడు బతుకుండగా యేసయ్య. ఇది ఒకటి కాదా?
ఇంకొక రెఫరెన్స్ కూడా చూపించిన అవసరం లేదు, ఇది చాలా ఎక్కువ. ఇంకా ఎవ్వరో కూడా సమకాలంలో ఉంటానని వాదించే వాళ్ళు ఇంకా సరిపోరు, ఇది ఒకటే సరిపోద్ది. కానీ ఇంకోటి కూడా చూపించమంటే చూపిస్తాను. చూపించమన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, చూపించండి, ఇంకొక ఆధారం చూపించండి అన్న. ఎక్కువ మంది ఎత్తేనే చెప్తాను, లేదంటే చెప్పను. వద్దా అయితే సరిపోద్దా మనకి? సరే, మరి ఇంకెందుకు? చూపించమన్న వాళ్ళు ఒకసారి ఎత్తండి, నిర్మోహమాటంగా ఎత్తండి. అమ్మాయి ఎప్పుడు చూసేసి ఏం చేస్తారు? గైకొంటారు ఆ వాక్యాన్ని. చూడండి, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఇంకొక ఆధారం అంతే. ఇది రెండో దాంట్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఇంకా చాలా చూపించవచ్చు, కానీ అవసరమే లేదు. వాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. 24 మత్తయిలో ఆ వచనాన్ని చూపించాలని కొట్టొచ్చు అంటే తర్కించవచ్చు, అది కూడా అవసరం లేదు. 24లోనే బోల్డ్ అండి రుజువులు ఉన్నాయి, అది కూడా చెప్తాను తర్వాత రోజుల్లో. ఎప్పుడు 24 మత్తయి సువార్త మనకి వచ్చిందంటే మనకు అర్థవలసింది ఏంటి? యేసు క్రీస్తు ప్రభు వారు రాకడ గురించినటువంటి సూచనలు చెప్పినటువంటి అధ్యాయం అది 24. అందులోకి వెళ్ళొద్దు అనుకోండి, టైం లేదు. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, ఇదిగా నేను చదువుతున్నాను చూడండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు మనల్ని ఏం చేయలేదు. అదేంటి? సరిపోలేదు ఇది. మనం దేనికి నియమించుకున్నాడంట? దేనికి పిలుచుకున్నాడంట? దేనికి? రక్షించబడుటకే, కానీ ఉగ్రత పాలు చేయడానికి కాదు. ఈ ఉగ్రత అనేటువంటిది నరకానికి సంబంధించిందని ఒకవేళ ఎవరన్నా వాదిస్తే వాదించవచ్చు. నరకంలో ఎవరుంటారు? క్రీస్తుని విసర్జించిన వాళ్ళు, రక్షించబడని వ్యక్తులు. దానికి దీనికి సంబంధమే లేదు. చాలా క్లియర్గా చూడండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు అంటే తండ్రి మనలను నియమించను కానీ ఉగ్రత పాలు అగుటకు మనల్ని ఏం చేయలేదు, నియమింపలేదు. ఉగ్రత అనగా 7 సంవత్సరాలు భూమి మీదకు వచ్చేటువంటి ఉగ్రత పాత్రలో అని ఉంది ప్రకటన గ్రంథంలో. లేదా ఉగ్రత పాత్రలో భూమి మీద వేయగానే, భూమి మీద ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది, పీనో రక్తం వేయింది, ఇవన్నీ ఉన్నాయి. ఉగ్రత అనగా శ్రమకు సంబంధించిన కాలం గురించి మాట్లాడుతున్నాడు. దానిలో ఉంచడానికి దేవుడు మనల్ని ఏం చేయలేదంట? యేసయ్య నియమించలేదు, రక్షించబడుటకు నియమించాడు. రెండు స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆధారాలు. ఇప్పుడు ఎవరినన్నా చెప్పమనండి, పోనీ దీని మీద ఏమన్నా నేను తరికిస్తానో మాట్లాడతానండి, ఇది కరెక్ట్ కాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా పర్లేదు, నేను ఇంతకంటే మంచి క్లారిఫికేషన్ ఇస్తాను. డైరెక్ట్గా టీవీ ఛానల్లోకి వెళ్ళి చెప్పొచ్చునండి. భూమి మీద ఎవరైనా బైబిల్లో ఉన్న ఏ మాట అయినా తప్పు అని రుజుపిస్తే సేవ మానేస్తానన్న వ్యక్తిని ఒకటి చూపించిన తప్పు అని రుజువుపరిస్తే చాలు, నేను సేవ మానేస్తాను, బ్రతుకోవడం వేస్ట్ అన్నాను. అలాంటి ప్రకటన గ్రంథం గురించి నేను మాట్లాడలేనా? ఆ నమ్మకంతో నేను అనలేనా? నాకు తెలుసు దేవుడు ఏది మాట్లాడినా యథార్థమైన విషయాన్నే బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు అని చెప్పి. అనుజన విద్యార్థినే, నేను గొప్ప నేను ఏమంటలేదు. మీతో పాటుగా రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే అన్నాను. అంతేగాని ఫుల్గా బైబిల్ మీద ఫోకస్ పెట్టేసి చదివేసి ఏమీ ఉండదు. సరదాగా వెళ్ళి బైబిల్ దగ్గర కూర్చున్నా బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది, అదే మాట్లాడుతూ ఉంటుంది. కూర్చుంటే లేకపోతే కొంతమందికి బైబిల్ చదవడం ఎంత బాధకమో. 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, అమ్మ ఈ రోజుకి ఎంతే చదువుకుందాం. అసలు బైబిల్ దగ్గర కూర్చుంటే లేవాలని అనిపిస్తుందా? జీవాహారము నేనే అన్న దేవుడు వాక్యం, ఆహారమే ఉన్నది ఆత్మకి. బైబిల్ దగ్గర కూర్చొని లెగ బుద్ధి కాదు, నిజంగా ఆ టాలెంట్ ఉన్న వరం దేవుడిచ్చింది. అస్సలు టైం చూడలేం. ఎంత టైం అన్నా 9 గంటలు కూర్చుంటే కొన్నిసార్లు 5:30 సాయంత్రం 6 అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఉదయం 9 గంటలు కూర్చుంటేనే
అమ్మ తిడతా ఉండదు, ఒరే వయసులో ఉన్న గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, అది వచ్చే అసలే ఆకలే పుట్టదు కదండి. నిజంగా ఆత్మలో లీనమై చదివితే అంటున్నాను నేను. అక్షరానుసారంగా చదివితే ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది. అయ్య బాబోయ్ 119 అధ్యాయం వచ్చిందట ఈరోజు కీర్తనలో, ఇదంతా చదవాలా? ఎంత మంచి అధ్యాయం అయితే 119వ కీర్తన. కొంతమంది బైబిల్ కళ్ళు తెరిచి తెరుతుంటారు. ఈరోజు ఏదొస్తా అది పొరపాటు 119వ కీర్తన వచ్చేసింది అనుకో, మళ్ళీ తిప్పుతాం, అంత చదవలే అమ్మాయి. బైబిల్లో పెద్ద అధ్యాయం అదే. అలాంటి క్రైస్తులేటండి ఉమ్మేయాలనిపిస్తుంటారు దేవుడికి. ఎప్పుడునే మన పనులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దేవుడి సమయానికి ప్రాముఖ్యతను దొంగిలించే వాళ్ళందరూ దేవుని దృష్టిలో నీచులే. వాళ్ళ దేవుడు ఎప్పటికీ దీవించడం. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు, నటన స్వరూపాన్ని చూసే దేవుడు కదా. నేను హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఉందని పరీక్షించే దేవుడు. దాన్ని బట్టే దేవుడు ఏ దీవెనైనా ఇస్తాడు. నన్ను గణపరిచేవారినే నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్ ఇస్తానన్న దేవుడు కదా ఆయన. నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే ఫస్ట్ ప్లేస్ నీకు ఇస్తాను, నాకు థర్డ్ ప్లేస్ ఇస్తే నీకు థర్డ్ ప్లేసే ఇస్తాను, నాకు ఆఖరి ప్లేస్ ఇస్తే నేను నీకు ఆఖరి ప్లేస్ ఇస్తాను, మొదటి ప్లేస్ ఇవ్వను. అంత మంచోని అయితే కాదు నేను. పిచ్చళ్ళు చేసేసేది 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా చేసేసాం అనుకుంటారు. అంత సీన్ లేదు. సమయం హెచ్చించమన్నాడు. ఏడా తెగక దివారాత్రములు, రాత్రంతా హాళ్ళు కావాలి దేవుడికి. పని చేసుకోవడానికి ఓపిక వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. దేవుడు అంటే శక్తి రాదు, ఓపిక రాదు, సమయం సరిపోదు. ఇలా దేవుడికి కావాల్సి వచ్చింది. వీళ్ళు ఉన్నా పోయినా పెద్ద నష్టం ఏమీ లేదు భూమి మీద. వాళ్ళకి వల్ల వచ్చే లాభం లేదు, సమాజానికి ఏ లబ్ధి లేదు. వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. చెప్పండి, చెప్పాలి. యేసు క్రీస్తునందు రక్షించబడిన వారికి చెప్పాలి, శిక్షలో పాత్ర లేనేలేదు. 2 రెఫరెన్స్, ఎక్కువద్దు. ఈ 2 రెఫరెన్స్లు దేనికి ఉపయోగపడతాయంటే 7 సంవత్సరాల శ్రమ కాలానికి ముందే దేవుడు ఖచ్చితంగా సంఘాన్ని రక్షించుకుంటాడో, ప్రిజర్వ్ చేస్తాడో, దాచిపెట్టుకుంటాడు. ఎక్కడ? మధ్యాకాశంలో 7 సంవత్సరాలు దాచిపెట్టుకుని తర్వాత ఎక్కడ తీసుకొస్తాడు? మళ్ళీ భూమి మీద. అంతేగాని 7 సంవత్సరాల శ్రమ అయిన తర్వాత ఆయన వచ్చి ఈ ఆత్మలు తీసుకుని వెళ్ళి తండ్రికి చూపించిదిగో ఆయన మళ్ళీ తీసుకొస్తాడా? వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి, ఇదేంటిది? వచ్చి వెళ్ళి వచ్చి అలాగే ఉండదు కదా. వచ్చేస్తాడంత డైరెక్ట్గా. అప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారును సైతం మనం పొడిసామా? దేవుణ్ణి ఏసైనా మనం పొడిసామా? మనం చూస్తామా? ఈ లెక్కనేటి? లాజిక్ కాదు, ఆత్మలో లీనమై ఆత్మలో ఎదిగి ఆత్మ రక్షణ పొందుకుని దేవుడిచ్చినటువంటి ఆ ఉచితమైన కృపావారాలు కానీ ఒకవేళ ఉంటే చాలా స్పష్టంగా బైబిల్ అర్థమవుతుంది. అంతేగాని అడిగితే వచ్చేటువంటి కదా. మొన్న ఏదో కూడా వరాల కోసం మాట్లాడుతున్నప్పుడు తన చిత్త ప్రకారంగా ఇచ్చేటువంటివి అనేటువంటి మాటను నేను కోట్ చేసినా సరే ఎవరు కమెంట్ చేశారు? అన్న, వరాలు అనేటువంటివి మనం అందుకోవాలి, మనం ఎదిగే కూలిది కూడా దేవుడు ఇచ్చేటువంటి వరాలని అన్నాడు. ఎక్కడన్నా ఉందా బైబిల్లో? వాడు చెప్పమనండి. ఎదిగిన తర్వాత ఇచ్చాడా? నాణ్యాలు అందరికీ సమానంగా ఇచ్చేలేడా? ఒకదాన్ని 2 గాడు చేసినోడికి ఇచ్చాడా ఫస్ట్? లేదా ఆడికి ఏమన్నా ఇంకోటి? అలా ఏం కదా. అందరికీ సమానంగా ఇవ్వాల్సినోడికి ఇచ్చుకొచ్చాడు అంతే. ఎదిగి కోలిదేటి? అలాగైతే పౌలు చచ్చిపోయే వరకు ఒకటి అడిగాడు, బాబోయ్ నాకు వాక్శక్తి లేదు, వాక్శక్తి లేదు, వాక్శక్తి లేదు. దేవుడు ఇవ్వాలనుకోలేదు, వాక్శక్తి ఇవ్వడు. అవసరం లేని వాళ్ళకి ఆ టాలెంట్స్ ఇవ్వడు, అవసరం ఉంటే ఇస్తాడు. అందులో సేవకులకి ఇచ్చే కూడా వేరే అని చెప్పిన. ఎంత ప్రార్థించినా, ఎంత కూజాడిసినా, ఏడు చేసినా, మోకాల మీద బైబిల్ చదివేసినా ఇవ్వాలనుకున్నాయి ఇస్తాడు ఆయన. నువ్వు అడిగిన ఎప్పటికీ ఇవ్వడం, టైం వేస్ట్. పైగా చిత్తానికి వ్యతిరేకంగా పోరాటం అది. అందుకే నేను ఎప్పుడో మాట అంటూ ఉంటాను, నేను దేవుణ్ణి ఏది అడగను, ఆయన ఏదొచ్చినా ఇచ్చినా సరే హ్యాపీగా తీసుకుంటాను. ఇది నా అలవాటు. ఏది ఇచ్చినా, చిన్నదైనా పెద్దదైనా, ఆయన ఇచ్చింది తీసుకోవడం అలవాటు అంతే. నాకు ఇది కావాలని అడగడం నా ఇష్టం కాదు. అవసరం అయింది, ఇంకా బాగా దైవ సంబంధమైన విషయాలు కావాల్సింది. ప్రభు ఇది కొంచెం అవసరం ఉంది, మీరు చూడండి. ఏమి లేవు నాకు కోరికలు అంటే ఏమి లేవు. దేవుని కొరకు రాజ్యాన్ని కట్టాలి, వీలైనంత మందిని రక్షించాలి. భౌతికంగా ఉన్నటువంటి ఆశ ఏదన్నా ఉందంటే, కోరిక ఏదన్నా ఉందంటే,
యేసుక్రీస్తు ప్రభువు వారు సంచరించినటువంటి భూభాగంలో నేను నడవాలి. ఆయన ఏ ప్రాంతం అయితే తిరిగాడో ఆ ఇశ్రాయేల్ దేశంలో నేను అడుగు పెట్టాలి. నేను అనుకుంటాను నేను వెళ్ళిన తర్వాత రాకుండా వచ్చేస్తాను, నేను ఖచ్చితంగా ఉండిపోతాను అక్కడని చెప్పి. అప్పుడు ఎలాగో ఉండాలి కదా. ఒకవేళ ఆశ కానీ దేవుడు తీర్చాలనుకుంటే అసలు ఇద్దరు సాక్షులుగానే అవ్వాలంటే ఇశ్రాయేల్ వెళ్ళిన తర్వాత అలా చేయలేమో దేవుడు. సరదాగా అంటున్నాను నేను. అది ఒకటే కోరిక, ఇశ్రాయేల్ దేశం వెళ్ళాలి. తాతయ్య గారు చిన్నతనంలోనే తీసుకెళ్తాను అన్నారు, కానీ అవ్వలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఉన్నట్టు కాదు, చాలా అవసరాలు, చాలా ఖర్చుతో కూడింది. అయినా సరే ఖర్చుతో కూడిందని నేను అనట్లే, కానీ దేవుడు ఎవరి ద్వారాగైనా సరే వాడుకోవాలనుకుంటే తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్తారు, అది విషయం కాదు. కానీ ఆయన తీసుకెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలనుకుంటాను నేను వెళ్ళాలి అని అనుకోవట్లేదు. ఆయన తీసుకెళ్దాం అనుకుంటే తీసుకెళ్తాను అంతే. ఇంకేమీ లేదు, భూలోకాశలు ఏమీ లేవు. అక్కడికి వెళ్తే ఇంకా బలమైన అభిషేకాన్ని, ప్రత్యేకమైనటువంటి ఎన్నన్నా దేవుడు చూపిస్తాడేమో అంతే. ముందు ముందు రోజులు అది కూడా ఉండదు అనుకోండి, ఆపేస్తాడు. ఇశ్రాయేల్కి చాలా దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తుల్ని వీసాలు క్యాన్సిల్ అవుతాయి, పాస్పోర్ట్లు క్యాన్సిల్ అవుతాయి, కొన్ని షరతులు వచ్చేస్తాయి. భారతదేశానికి కూడా ఇవ్వడం ఖచ్చితంగా. ఎందుకంటే ఇశ్రాయేల్కి వ్యతిరేకమైపోయేటువంటి దేశంగా కూడా ఉంది ఇప్పుడు పూర్తిగా. ఎందుకంటే ట్రంప్ ఎక్స్పర్ట్ అయిపోయాడు కాబట్టి ఇండియాకి. ట్రంప్ సహాయం కావాలి, ట్రంప్ బంధం కావాలి కాబట్టి ఇది కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇశ్రాయేల్. కాబట్టి దేవుడు రాకడ ఆలస్యం లేదు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. సంఘం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శ్రమకాలంలో ఉండదు. ఇది నా యొక్క అభిప్రాయము, అపరిమితమైనటువంటి విశ్వాసంతో కూడిన నమ్మకం. ఇది ఉండదని నా నమ్మకం, గట్టి నమ్మకం. రెండు రిఫరెన్స్. ఉగ్రత పాత్రలుగా చేయడానికి ఆయన మనల్ని నియమించలేదు. రాబో లోకం అంతటి మీదకి వచ్చేటువంటి శోధన కాలంలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడని ఉంది, కాపాడుతాను అన్నాడు. ఎందుకంటే ఇంకేం కావాలి. సంఘం శ్రమకాలంలో ఉండదని. పాస్ అయినోడికి ఒకే విధంగా, ఫెయిల్ అయినోడికి ఒకే విధంగా శిక్ష ఉంటుందంటే అసలు దేవుడు అసలు న్యాయవంతుడే కాదు. ఆయన అన్యాయస్తుడిగానే అయిపోతాడు. ఆయన న్యాయమైనోడు, గొప్ప దేవుడు. కాబట్టి సంఘం 7 సంవత్సరాలకు ముందే ఎత్తపడుతుంది. 7 సంవత్సరాలకు ముందే ఎత్తపడితే మనకేమవుతుంది? 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత ఎత్తపడితే మనకేమవుతుంది? 7 సంవత్సరాల మధ్యకాలంలో ఎత్తపడితే మనకేమవుతుంది? వీటి గురించి మాకేం అవసరం లేదు. ఈ రోజు వస్తే నువ్వు ఎత్తపడతావా లేదనేటువంటి సిద్ధబాటు ఉందా లేదని చూడంతే. ముందు ఎత్తపడతావా, ఆఖరి ఎత్తపడతావా, మధ్యన ఎత్తపడతావా కాదు, ఇప్పుడు వస్తే ఎత్తపడతావా లేదా, ఇది కావాలి మనకి. మరి ఇప్పటివరకు చెప్పిందంతా ఎందుకండి? బయట వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని ఆధారాలతో కూడినటువంటి సత్యాన్ని తెలియపరిచే ప్రక్రియ అంతే. 7 సంవత్సరాల ముందు వస్తాయి ఏంటి, ఆఖరు వస్తాయి ఏంటి, మధ్య వస్తాయి ఏంటి. ఎప్పుడన్నా ఎత్తబడే వాళ్ళు ఎత్తబడినట్టే పోతాం. అది కాదు, ఇప్పుడు వస్తే ఎత్తబడతాం లేదా పరీక్షించుకోండి. ఇప్పుడు ఈ టైంలో వచ్చేస్తే ఎత్తబడతామా లేదా, అది కావాలి మనకి. అంతేగాని ముందు వెనక మధ్య అనవసరం క్రైస్తవుడికి. ఏ జామునొచ్చునో, ఏ గడియనొచ్చునో, పొద్దున్న రాత్రి కూడా అన్నాడు అక్కడ. నీకు తెలియదు, సిద్ధపడాలి. అంతేగాని ముందు వెనక మధ్య అది అనవసరమైన విషయం. డిస్కషన్ బయటల కోసం నేను చేశాను అంతే. ఇప్పుడు వస్తే ఎత్తబడతావా, ఎత్తబడే స్థితిలో ఉన్నావా? ఎత్తబడే స్థితిలో ఉన్నావా అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ